నేను మాట్లాడాల్సిన విషయం ఇది. ఇక్కడ ఏమైనా ఇది పార్టీకి కానీ ఎమ్మెల్యేకి కానీ పార్టీ కార్యకర్తలకు కానీ సంబంధించిన మ్యాటర్ అయితే కాదు. ఇదేదో నా వ్యక్తిగత రియల్ ఎస్టేట్ నా వ్యాపారం కాబట్టి నేను మాట్లాడుతున్నాను. పార్టీ క్యాడర్ కానీ ఇంకోటి కానీ ఎవరు లేరు ఇక్కడ. కేవలం ఓనర్లు ఉన్నారు, నేను ఉన్నాను. ఇది పార్టీకి మాత్రం సంబంధం లేదు. సరే, ఇక్కడ ఏమైందంటే 3 ఏళ్ల క్రితమే అన్నోళ్ళేదో ఒక 10 ఎకరాలు పొలం తీసుకున్నాము, అమ్మినాము, మళ్ళీ 8 ఎకరాలు ఇచ్చినారు. ఆ 8 ఎకరాలు తీసుకొని అప్పటి నుంచే మేము ముట్లిగౌడికి తర్వాత సీఎంసీకి చెప్తాం, నేను ఇట్లా వెంచర్ తీసుకున్నాను, ఆల్రెడీ స్థలం కోసం ఏదో వివాదం నడుస్తుంది కదా, నేను తీసుకున్నాను, స్థానికంగా నేను ఉన్నాను కదా, నాకు ఏదో చూడండి, నమ్మకం చూస్తే స్థలం ఇవ్వండి, అంటే రస్తా చూడండి అది ఇదని చెప్పేసి ఆ రస్తా అడిగితే చూద్దాంలే అది ఇది అని చెప్పి దాదాపు 2-3 సంవత్సరాలు పట్టింది. ఇది 3 ఏళ్ళ నుంచి జరుగుతుంది, 2 సంవత్సరాల నుంచి కాదు. అన్న 2 ఏళ్ళు అనుకుంటున్నాను కానీ 3 ఏళ్ళు అయింది అది. సరే, 3 ఏళ్ళ నుంచి జరుగుతుంది, వాళ్ళు కూడా చెప్తాము, మాట్లాడదాము, కూర్చుందాము, అది ఇది అనుకుంటా ఏదో దొరుకుతుంటూ వచ్చినారు. మనం కూడా ఇబ్బందులు పడుతున్నాం. స్థలాలు తీసుకున్నాం, వీళ్ళ కాడికి సంవత్సరం అయింది పొలం తీసుకొని కోర్టులు పెట్టాము, మనకు డబ్బులు రిటర్న్ రావడం లేకపోతే ఏది మా చూడండి అది ఇది అంటే ఎట్టయితే అని చెప్పి సర్వే చేయించినాం. గవర్నమెంట్ సర్వేలు పెట్టినాము, ప్రైవేట్ సర్వేలు పెట్టాము. ఆ సర్వేలో ఏం తెలియదంటే వీళ్ళకు కూడా పూర్తి అవగాహన ఐడియా లేదు. వీళ్ళు ఏదో అక్కడక్కడ తిరిగేటోళ్ళు కాబట్టి హైదరాబాద్ ఉంటారో తెలియదు. ఆ గోడ కాదని 15 అడుగులు వీళ్ళ అదులోనే ఉంది. 273 సర్వే నెంబర్లో గుడి కంపౌండ్ వాలని కట్టినారు. ఆ గోడ కానీ 15 అడుగులు వీళ్ళ అదే స్థలం. ప్లస్ 4 ఇళ్ళు వస్తాయి. సరే, 4 ఇళ్ళు అంటే కట్టుకున్నారు, అయిపోయింది, తెలియదో కట్టుకున్నారు. సరే, ఇప్పుడు ఇక్కడ ఏముంది, మీరు సర్వే చేయించినప్పుడు 4 సార్లు సీఎంసీకి ముట్లిగౌడికి చెప్పిన, మ్యాప్లు పెట్టిన, సర్వే మ్యాప్లు పెట్టిన, సర్వేలు వస్తున్నాడు, ఒకసారి వచ్చి చూడండి అని చెప్పిన, మేము పిలుచుకోపోయి చూపించినాను. మురళిగౌడ్ వచ్చినాడు, శ్రీరాముడు వచ్చినాడు, సీఎంసీనే వాళ్ళందరూ చూపించినది మా అద్దెలు వరకు వస్తుంది అని. సర్లే, కమిటీలో పెడతాను, కమిటీలో పెట్టి మీకు ఏదో చేద్దాంలే అని చెప్పినారు. ఏదో కమిటీలో పెట్టారు, ఇది పేపర్ పెట్టారు, నాకైతే వాట్సాప్ పెట్టలే అవ్వదు. సరే, మొత్తానికి తీర్మానం చేశామంటున్నారు కదా, మేము కూడా డబ్బులు పెట్టి దిగుదామని చెప్పేసి ఈ నెల 23వ తారీఖున వాళ్ళు కమిటీలో తీర్మానం చేసినా నాకు ఫోన్ చేసి చెప్పినాడు సీఎంసీనే. సరే అని చెప్పి మేము 3 రోజులు గ్యాప్ ఇచ్చి డబ్బులు పెట్టుకొని కూడా పలగొడతామని చెప్పేసి ఆడ మధ్యవర్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు చెప్పినాం డబ్బులు రెడీ ఉన్నాయి, మేము డబ్బులు సరే గుడికి ప్రేమతో ఇస్తున్నాము, మీరు అడిగినారు, గుడికి 10 మందికి విషయం కాబట్టి ప్రజల సొమ్ము కాబట్టి ఇవ్వడం తప్పు లేదు అనుకొని మేము ప్రేమతో ఇస్తున్నాం. సరే, 10 లక్షలు రెడీ పెట్టుకున్నాము. కూడా కొడితే 1 గంటకే ఎవరైతే సంతకాలు పెట్టారో డిఎస్పీ ఆఫీస్ కాడ ఉన్నారు. ఎందుకు పోయినారో మాకు తెలియదు, ఏం కంప్లైంట్ ఇచ్చినారో తెలియదు, వాస్తవం నాకు ఇప్పుడు కూడా తెలియదు. నేను కూడా పోయినాను. సార్ ఏమన్నారంటే కంప్లైంట్ విధంగా ఏం లేదు, సరే మీకు లీగల్గా రాయించినారు కదా, ఇబ్బంది లేదు, ఇంకేం ఇబ్బంది లేదు, పని మీరు చేసుకోండి అని చెప్పినారు. కానీ ఎందుకు పోయినారో ఏం చేశారో మనకు అర్థం కాదు. ఇక్కడ ఎవరైతే సంతకాలు పెట్టారో అదే వ్యక్తులు ఉన్నారాడ. పెట్టడం ఏంది, తీర్మానం ఇచ్చినారు, నేను ఆడు గోడ పలగొట్టిన గంటకాడు ఉన్నారు, పెట్ట చేయడానికేనో మరి ఏం చేయాలనుకున్నారో అర్థం కాదు వాళ్ళకి. సరే, వ్యక్తిగతంగా గుడి ఎక్కడ ఉండేది, 270 సర్వే నెంబర్లో ఎకరా 20 సెంట్లు ఉంది. గుడి ఎక్కడ ఉంది, వీళ్ళది 273లో దూరి కంపౌండ్ వాళ్ళు కట్టినారు. సరే, వ్యక్తిగతంగా వాళ్ళకి చెప్పినారు గతంలో ఇట్లా జరిగిందని చెప్పేసి, అదంతా వాస్తవమే. తర్వాత మధ్యలో గోడ వేయింది, 273లో సర్వే నెంబర్లో హైవే ఉంది, 100 అడుగుల రోడ్డు ఉంది, దాంట్లో గోడ కట్టేసినారు. ఇవి జరిగినాయన అలా ఇక్కడ ఏం లేదు, ఇక్కడ పేపర్కి వచ్చింది, ఎందుకు వేసినారో మాకు తెలియదు. ఇవన్నీ మాకు పార్టీలో గతంలో ఎవరైతే సస్పెండ్ చేయించినారో తీర్మానం ఇచ్చి మళ్ళీ గంటకే మళ్ళీ ఆడ రచరచ చేయించుకోవడం చేయడం అని పద్ధతి కాదు. అది ఒక రాజకీయంగా పద్ధతిగా ఉండాలి. కానీ 10 మందికి చెప్పే టైంలో మీరు అదే పనిగా నన్ను బ్లేమ్ చేసి నన్ను చెడు మార్గంలో ఒక చెడ్డవాడు వీడు అని చెప్పి బ్లేమ్ చేయడానికి చేస్తున్నారా ఏంది ఇది? అప్పుడు 2022లో అప్పుడు అట్లా గబ్బు పట్టేయాలని ప్లాన్ చేసి నాకు ఇంతవరకు సస్పెండ్ చేయించినారు. అప్పుడు ఆ టైంలో ఎందుకు చేసినారో ఏం కథనో ఏమో నాకైతే తెలియదు. తీర్మానం ఇచ్చినారు, కేశన్న గౌడ్కి అని చెప్పి తీర్మానం ఇచ్చినారు. మన గోడవల కొట్టే గంటకి పోయి ఏం కంప్లీట్ చేయాలనుకున్నారో పోయినారు. ఇది పద్ధతి అదేమన్నా? నేను వ్యక్తిగతంగా నాకంటూ బాధ ఉంటుంది. నేను కూడా
కష్టపడినా, పార్టీ కోసం కష్టపడినాను, కార్యకర్తల కోసం మీదకి వేసుకున్నాను, చెట్టు మంచో అన్నీ అలా చూసుకుని పోయినా ఈరోజు అన్ని బ్లేమ్ చేస్తే ఏం బాగుంటుంది? అది పద్ధతి కాదు. అదొకటి. ఏదైనా కానీ సరే. ఇంకో విషయం అంటే ఈడ మన ఈ సాక్షి పేపర్ అనుకుంటే వచ్చింది, టీడీపీ ఎమ్మెల్యే ఇంటికి రహదారి కోసము ఆ పార్టీ బహిష్కరణ నేత కేశన్న గౌడ్ అనుచరులు ఇష్టారాజ్యం ఉంది. ఇప్పుడు ఇది స్థలం ఓనర్లు వీళ్ళే. గతంలో 3 ఏళ్ళ నుంచి ఏం జరిగింది ఏం కథ వాళ్ళు చెప్పినారు. పార్టీ బహిష్కరణ నేత అని చెప్పేసి ఆయన విలేకరు విజ్జి ఆయన వ్యక్తిగతంగా పోతుంటాడు. ఇప్పుడు చూసిన 10 ఏళ్ళ నుంచి చూస్తున్నా. 10 ఏళ్ళ నుంచి గతంలో రౌడీ షీట్ కేసన్నా అని చెప్పి మెన్షన్ చేసి నా జీవితం నాశనం చేయాలని చూస్తున్నాడో ఏమో. మళ్ళీ ఈరోజు బహిష్కరణ నేత అంటాడు. పార్టీ నన్ను సస్పెండ్ చేసింది. ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ వలనో ఇంకోరి వలనో నాకు తెలియదు. కానీ మొత్తానికైతే ఆ రోజు సస్పెండ్ చేసిన 3 రోజులకే ఆ రోజు నారా లోకేష్ గారు 3 రోజులకి ఆయన పిఏ ద్వారా నుంచి మాకు పిలుపు వస్తే మంత్రాలయం, మేము యువగరంలో మంత్రాలయం పిలిపించుకొని 20 నిమిషాల సేపు ఆయన క్యాబిన్లో కూర్చోబెట్టుకొని ఏం జరిగింది ఏం కథ అని అన్ని వివరంగా కనుక్కొని దాదాపు 20 నిమిషాల సేపు మాట్లాడి నేనున్నా, మీరేం ఇది కావద్దండి, పార్టీ కోసం మీరు కష్టపడండి, ముందుకు పోండి, మీకు ఇవన్నీ నథింగ్ పక్కన పెట్టండి, మీరు పట్టించుకోవద్దండి అనే బలమైన మాట చెప్పడంతో మీకు వేరే నిర్ణయం తీసుకోకుండా మేము పార్టీ కోసం చేసినాము. తర్వాత ఎమ్మెల్యే సూర్యప్రకాష్ రెడ్డి గారు వచ్చినారు. మేము అందరిలో ఈ నియోజకవర్గంలో టాప్ 5లో ఒకరిని అనుకో, అంత కష్టపడి గెలిపించుకున్నాం. ఇది మ్యాటరు. ఈరోజు ఈయన విలేకరు నుంచి బహిష్కరణ నేత అని వ్యక్తిగతంగా పోవడం మంచిది కాదు. ఆయనకు నాకు ఏమన్నా ఆయన ఇప్పుడే గతంలో అంటే విమర్శించినాడు. ఇక్కడ విలేకరులు 99 మంది ఉన్నారన్న. 99 మంది ఎవరు కూడా అయ్యో పాపం ఆయన ఏదో లే అది ఇది అని చెప్పేసి వ్యక్తిగతంగా నాకు ఆప్యులు అందరూ ఉన్నారు, మంచిగా మాట్లాడారు. ఆయన ఒక్కడే అట్లా చేస్తాడు. అది నీ సాక్షి పేపర్ కూడా నేను అనట్లేదు. ఆయన వ్యక్తిగతంగా ఆయన చేస్తున్నాడు. ఆయన ఏదో అనుకుంటున్నాడేమో. నేను కూడా పని పార్టీ చెప్పి ఆయన గురించి ఆలోచించాల్సి వస్తుంది. ఆయన కూడా ఏం చేయాలి, ఏం చేస్తున్నాడు, ఎక్కడ చేస్తున్నాడు. పోలీస్ స్టేషన్ ముందర రోడ్ల మీద కబ్జా చేసి అన్ని బంకులు ఏదో వరుస చేస్తున్నాడు. అది దాని కథ ఉంటుంది. జగనన్న కాలనీ ఉంటాయి, ఎవరు బినామీ పేర్లు పెట్టుకుని చేస్తున్నాడు. ఆయన కథ ఆయన చూస్తాం. మేము కూడా ఎప్పుడు కూడా విలేకరులకు విమర్శించడం కానీ అసలు ఎప్పుడు లేదు. డిపార్ట్మెంట్ కానీ విలేకరులు కానీ మేము ఆప్తులుగా మేము ఉండేటోళ్ళము. కానీ ఆయన వ్యక్తిగతంగా పోతున్నాడు. పద్ధతి కాదు అది. నీ వ్యక్తిగతంగా నీకు ఏమన్నా ఏదన్నా తప్పులు ఒప్పులు ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం. కానీ ప్రతిసారి ఇది ఏదో చూసుకుంటూ పోతుంటే నా ఫ్యామిలీకి డ్యామేజ్ చేస్తారంటే ఎక్కడికన్నా పోతాం. ముల్లాజ లేదు ఈ విషయంలో చెప్తున్నాను. తర్వాత ప్రతిసారి ఎమ్మెల్యేకి అంటకట్టడము పద్ధతి కాలేదు. ఎమ్మెల్యే ఇల్లు ఎక్కడ, ఈ సర్వే నెంబర్ ఎక్కడ, ఆయనకు రస్తా ఆల్రెడీ సాక్షి నివాసుల నుంచి ఉంది. ఇక్కడికి ఏం సంబంధం, పెద్దానికి ఏం సంబంధం? ఆయనేమో రస్తా అడగలేదు, రస్తా ఇస్తామని చెప్పలేదు ఆయనకి. అనవసరంగా పెద్దాన్ని విమర్శించినట్లు అన్నమాట. అంటే ఎమ్మెల్యే కూడా ఇల్లు కట్టుకోకూడదా? కట్టుకోకుండా శక్తులు ఏమైనా ఆపుతున్నారా? ఎవరు కట్టుకోకూడదు, వాళ్ళే బాగుండాలా, వాళ్ళే ఆలోచన చేస్తున్నారో మరి మనకు అర్థం కావడం లేదు. చూస్తుంటే ఆ ఎమ్మెల్యే కాదు, మేము కానీ ఎవరైనా కానీ కట్టుకుంటే బాగా గ్యాస్ ప్రాబ్లం వచ్చినటువంటి ట్యాబ్లెట్లు ఇవ్వాలి వాళ్ళకి. బాగా చూస్తుంటే అంత కుడి పెట్టుకుంటే ఏంటన్నా, ఏదున్నా కానీ అడగండి, కూర్చోండి, మాట్లాడండి, పరిష్కారం. నేనైతే 3 ఏళ్ళ నుంచి నేను కూడా అడుగుతున్నా. మురళీగౌడ్కి, సీఎం సీనేకి నేను అడుగుతున్నా. వీళ్ళు ఎప్పుడైతే తీర్మానం ఇస్తేనే నేను కూడా జోకానికి పోయినా. తీర్మానం చేయకపోయింటే లీగల్గా మేము ఎంఆర్ఓకో ఆర్డీఓకో చెప్పి కోర్టు ద్వారా నుంచి మేము పడగొట్టుకుంటాము. మాకు అన్ని రైట్స్ ఉన్నాయి. ఎంఆర్ఓకి అర్జీ ఇచ్చినాము, మేము రికార్డుగా ఉన్నాం. సర్వ హక్కులు కూడా అన్నిటి మాకు సంబంధము. మాకు వాళ్ళ పర్మిషన్ అవసరం లేదు. ఏదో గుడి కమిటీ మెంబర్లు కదా, వాళ్ళు ఏదో వాళ్ళకి నిష్ఠూరం కాకూడదు, లోకల్లో మనం మంచిగా ఉండాలనే ఉద్దేశంతోనే వాళ్ళకి విలువ ఇచ్చి తీర్మానం చేసుకునేంత అవకాశం ఇచ్చినాము. లేదంటే ఒక 3 నెలలకు 4 నెలలకు కోర్టు ద్వారా నుంచి పడగొట్టేస్తాము. పెద్ద విషయం ఉంది. మా స్థలంలో మీరు కంపెనీ వాళ్ళు కట్టి మీరు డిమాండ్ చేస్తే ఏం అంత ఎట్టుపోతుంది, ఆడిపోతుంది.
ఊర్లో పెద్ద టెంపుల్ కమిటీ మెంబర్లు జనాలకు చెప్పేది పోయి, మంచి చెడు చెప్పేది పోయి, మీరే ఈ విధంగా చేస్తున్నారని జనాలకు మెసేజ్ పోతే ఏమనుకుంటారా? దీనికి ఒకసారి అర్థం చేసుకోవాలి. ఆ కమిటీలో కూడా ఈ కమిటీలో కూడా కేవలము 10 మంది ఉండొచ్చు. దీంట్లో ఒక 7 మంది, దీనికి ఒక 6 మందికి వాళ్ళకి తెలియదు పూర్తిగా. అసలు సర్వే నెంబర్ యాడ్ ఉంది, మాదా ఇక్కడ వస్తుంది, ఏం తెలియదు వాళ్ళకి. 2-3 తెలుసు. తెలిసి వాళ్ళు దృష్టిలో ఏం పెట్టుకున్నారేమో కానీ వాళ్ళే ఆట ఆడిస్తున్నారు. ఆ ఆట ఆడించడానికి మొత్తం కమిటీకి, సాయిబాబా టెంపుల్కి మొత్తం ఇది వస్తుంది. ఈ డోర్లు ఆడన్నా కానీ గజం స్థలం కేశన్న గౌడ్ కబ్జా చేసినాడంటే నేను ఇట్లే ఈ ఇల్లు అన్నీ ఉండేది ఒక ఇల్లే, అది అమ్ముకొని సాయిబాబా టెంపుల్కి రాసిచ్చిపోతాం. ఏడన్నా ఇంత సెంటు స్థలం అంటే మంది సొమ్ము ఎప్పుడు ఆశించాను. నేను రికార్డు ఉంటేనే మాట్లాడతాను, చేస్తాను.